ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ 53వ జన్మదిన వేడుకలను ఉత్తరాది మఠాధికారి సుధా పండితులు విజయసింహాచార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీ సత్యాధీశ సత్యజ్ఞాన తీర్థల మూల బృందావనాలకు విశేష పంచామృతాభిషేకం పుష్పాలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి విజయసింహాచార్ మాట్లాడారు. వాళ్ళు పూర్వాశ్రమంలో సర్వజ్ఞాచార్యుల వారు, అదే మహానుభావుడు సకల శాస్త్రములను ఆపోసన పట్టి వారు తరువాతి కాలంలో హంసనామక పరమాత్ముడి ద్వారా ప్రవర్తితమైనటువంటి ఈ సర్వజ్ఞ సింహాసనం మీద పూర్వాశ్రమ సర్వజ్ఞాచార్యుల వారు అధిష్ఠించి సత్యాత్మతీర్థులు అని వారి గురువులు పరమానుగ్రహపూర్వకంగా వారిని ఆ ఉత్తమమైనటువంటి నామాన్ని వారికి అనుగ్రహించారు. అప్పటి నుండి సజ్జన ఉద్ధారమే, సజ్జనులను సన్మార్గంలో నడిపించడమే కర్తవ్యంగా భావించి మహాస్వాముల వారు ఆసేతు హిమాచలం పర్యటిస్తూ భక్తి మార్గాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. అటువంటి మహానుభావుల జన్మోత్సవం ఈనాడు. వారి యొక్క నిమిత్తంగా ప్రతి ఒక్క ఊరిలో కూడా అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉత్తరాది మఠం రాజమండ్రిలో కూడా ఇవాళ నరసింహస్వామికి, సత్యాధీశ తీర్థుల వారికి, సత్యజ్ఞాన తీర్థుల వారికి విశేషంగా అభిషేకాలన్నీ కూడా జరిగాయి స్వాముల వారి పేరు మీద. వారికి మంచి జరగడమని కాదు, అటువంటి వారిని మనకు అనుగ్రహించినందుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా